పూరా లోకల్. భారతదేశ చరిత్రలో టాక్సేషన్ చరిత్రలో పన్ను వ్యవహారాల్లో భారత ప్రభుత్వం నిర్మలా సీతారామన్ గారి ద్వారా పేద ప్రజలకు ఈ దేశంలో అదేవిధంగా దేశ ప్రజలకు అనేక వర్గాలకు ముఖ్యంగా రైతులకు విద్యార్థులకు మహిళలకు మధ్యవర్తి తరగతులకు ఒక పండుగ సంబంధించిన దాంట్లో వారికి బహుమానంగా ఇచ్చినటువంటి ఒక జిఎస్టీలో మార్పులు ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయము మోదీ యొక్క ప్రభుత్వంలో. దాదాపు 8 సంవత్సరాలై వన్ నేషన్ వన్ ఎలక్షన్స్, వన్ నేషన్ వన్ ట్యాక్స్, వన్ నేషన్ వన్ లా అనేటటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆ రోజు రావడం జరిగింది. ఈరోజు వన్ నేషన్ వన్ లా అనేది కూడా దాదాపు మనం చూస్తూ ఉన్నాం. కొత్తగా వచ్చినటువంటి కొన్ని చట్టాల వల్లగానే మనం కలోనియల్ ఒక మైండ్ సెట్ నుంచి మనం బయటకు వచ్చినటువంటి పరిస్థితి కూడా చూసి, మరి మన దేశంలో బ్రిటిష్లు పరిపాలించిన సమయంలో రకరకాల పన్నులు పెట్టి మనకు భారత ఒక ప్రజలపైన పేద ప్రజలపైన ఒక భారంగా ఉండేటువంటి సమయంలో వన్ నేషన్ వన్ ట్యాక్స్ జిఎస్టీ రూపంలో తీసుకొస్తున్నారు. అంటే వస్తు అదేవిధంగా సర్వీస్ సేవ ఈ రెండింటి మీద పన్ను పెట్టి కొన్ని మాత్రమే, అంటే మన వ్యాట్ ఎక్సైజ్ ఈ 2-3 మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలిపెట్టి ఈ జిఎస్టీని తీసుకురావడం, దాంట్లో సగం సగం సెంట్రల్ జిఎస్టీ స్టేట్ జిఎస్టీ ఈ రకమైనటువంటి దీంట్లో చేస్తే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు ఈ 65.5 లక్షల మంది మాత్రమే ఈ జిఎస్టీ ట్యాక్స్ అప్పటివరకు పెట్టినప్పుడు వాళ్ళు ఉండే. కానీ ఈరోజు దాదాపు 1,51,00,000 మంది ఈ జిఎస్టీ ట్యాక్స్లు పే చేసినటువంటి సందర్భంగా మనకు పన్ను పెరిగింది, ఒక ఆదాయం పెరిగింది ప్రభుత్వానికి. ఎన్నో రకాలైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ మనకు భారతదేశంలో ఏదైతే మనం అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో మన దేశము ప్రపంచంలోనే దాదాపు 4వ స్థానంలో ఆర్థిక వ్యవస్థగా మనం వచ్చిన సందర్భంగా తొందరగానే మనం 5 ట్రిలియన్ ఎకానమీని చేరుకునేటటువంటి దిశలో మనం ప్రయాణించిన సమయంలో ఈ యొక్క జిఎస్టీ వలన ఈరోజు నరేంద్ర మోదీ గారు ఒక ట్యాక్సెస్ సంబంధించినటువంటి ఒక పన్ను వ్యవస్థని ఒకటి సరళీకరణ చేయడము, సింప్లిఫై చేయడము, అదేవిధంగా దీంట్లో ఎక్కువ మంది దీంట్లో వచ్చేటట్టు అయితే 56వ జిఎస్టీ కౌన్సిల్ మనకు తెలియజరిగింది. ఈ జరిగినటువంటి ఒక సందర్భంగా అనేకమైనటువంటి ఒక రిప్రజెంటేషన్స్ కొన్ని వర్గాలకు సంబంధించినట్టు తీసుకొని దాదాపు మొత్తం జిఎస్టీ కూడా అత్యవసరాల ఒక వస్తువులపై ముఖ్యంగా హెయిర్ ఆయిల్ కావచ్చు, అది కోకోనట్ ఆయిల్ కావచ్చు, మిల్క్ ప్రోడక్ట్స్ కావచ్చు, ఈ రకమైనటువంటి ఒక దీంట్లో మొత్తం ఈరోజు వారు చేసినటువంటి ఒక ఆల్మోస్ట్ ఫ్రీ చేశారు. జీరో చేసినటువంటి కొన్ని నిర్మచిత్రంగా ప్రెస్లో చెప్పారు. అయినా కూడా మిల్క్ ప్రోడక్ట్ మీద రోటీ చపాతీ ఇవన్నీ ఏవైతే ఉంటాయో, డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్, పేస్ట్రీ, ఏవైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ యూజ్ చేసేటటువంటి ఒక ఏది ఉన్నాయో ఇవన్నీ కూడా తగ్గించుకుంటూ ఒక పికిల్స్ మీద, వెజిటేబుల్స్ మీద, ఫుడ్ గ్రెయిన్స్ మీద దాదాపు 18 నుంచి 5%, 12 నుంచి 5%, 5% నుంచి 0%. ఈ యొక్క వ్యవస్థలో దాదాపు మొత్తం దేశంలో కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కు తక్కువ ధరలో అత్యవసర వస్తువు దొరికేటటువంటి ఈ ఒక అవకాశం వచ్చింది. ఇది ఒక పెద్ద మార్పు, పెద్ద ఆర్థికమైనటువంటి పెద్ద నిర్ణయము. ఈ నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఈరోజు వారిని స్వాగతిస్తూ నిర్మలా సీతారామన్ గారికి, నరేంద్ర మోదీ గారికి మా తరఫు నుంచి మీ ధన్యవాదాలు తెలుపుతూ, మరి పేద ప్రజలు కూడా ఈరోజు గుర్తుంచుకోవాలి.